బిగ్ బాస్ కోట్ మంచిగా ఉంది సార్. ఎంత పడ్డది చెప్పండి మిస్టర్ రాజు, మీ ప్రాబ్లం ఏంటి? ఆ సురేష్ గారు నా పొరికి లైటింగ్ కొడుతుండు, అది నాకు పడ్డదని ఇంట్లో అందరికీ తెలిసే. మొన్న సోమవారం అన్నాడు నా ఫేవరెట్ సిలకపచ్చ కలర్ అంటే, తెల్లారు అదే కలర్ సీర ఆట్టుకొని వచ్చింది. అయినా ఆడు దాన్నే ఎత్తున్న పనులకి తీసుకుంటా. మిస్టర్ రాజు, ఇలాంటి మాటలు అలాంటి పనులు ఇక్కడ చేయొద్దు. ఒకవేళ చేస్తే మిడ్సుల వాటి బయటకు నూకెత్తారు, తర్వాత నీ ఇష్టం. సారీ సార్, కానీ మీరు ఏమన్నారు సార్? ఇక్కడికి వచ్చే ముందు అన్ని ఉంటాయి అన్నారు. అరే పండ్లు తోముకుందామంటే యాపులు ఇత్తలేరు, సంతూరు అడిగితే లక్స్ ఇస్తుర్రు. అరే కౌసు కూర ఏమన్నా అండితే మాల్ మసాలా సక్కలేదు ఇంట్లో. ఇక ఈ ఆడిపోరాన్ని అయితే 11 దాకా లేస్తలేరు. నిన్న శుక్రవారం నేను పొద్దుగా 5 లేసి ఇల్లాగిరి గడికి దీపం ముట్టించిన. మేము అరేంజ్ చేస్తాం మిస్టర్ రాజు. మీరు గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిన వ్యక్తి బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి మిస్టర్ రాజు. ఏం గేమ్స్ సార్ అవి? నాతో అయితలేదు. నాకు వచ్చిన గేమ్ ఒకటి కూడా ఆడిపిత్తలేరు. నీకు వచ్చిన గేమ్స్ ఏంటి మిస్టర్ రాజు? అష్టాచెమ్మ, పామునిచ్చిన, రాముడి సీత, క్యారబోర్డ్ కూడా దమ్ముంటా ఆడిపోయి ఓడిగెళ్తాడు చూస్తా. నీకు వచ్చిన గేమ్స్ కాదు, మేము చెప్పిన గేమ్స్ ఆడాలి మిస్టర్ రాజు. ఇక గట్లయితే కష్టం సార్. పక్కా సురేష్ గారు కొట్టుకుపోతాడు. నేను బొగ్గుతోని పండు తోముకుంటా, మట్టితో ముఖం కడుక్కుంటా అని మందిని పిసోలం చేస్తున్నాడు.